ప్లాస్టర్తో కొంచెం స్టిక్ చేసుకున్నాక అప్పుడు దాంట్లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫోటో కదలకుండా ఉంటుంది. ఇలా ఫోటోని పైన ఫ్రేమ్కి ఇలా అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా దానికి టేప్స్ పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో బోత్ సైడ్ గమ్ అంటించింది. ఇది పైన వ్యాప్ తీసేస్తే మీకు గమ్ అనేది వస్తుంది. ఇలా 4 సైడ్స్ని పేపర్స్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా సెంటర్లో ఇలా గ్యాప్స్ లేకుండా స్టిక్గా అంటించుకోండి. ఇప్పుడు దీనికి లైటింగ్ పెట్టి చూద్దామండి. ఇలా లైటింగ్ పెడితే ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే చీకట్లో ఎలా కనిపిస్తుందో చూద్దామండి. ఇలా చీకట్లో ఆ లైటింగ్ అబ్జర్వ్ చేసుకుని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది.